నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎమ్మెల్యేలు ఎంపీల మార్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని షేక్ చేస్తోంది. లిస్ట్ ఫైనల్ అయిపోయింది అనుకున్న సమయంలో అనూహ్య పరిణామాలతో మళ్ళీ కొత్త వాళ్ళను వెతుక్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అభ్యర్థులను మార్చాలన్న వైసీపీ అధినేత నిర్ణయంపై మోదీ గెలుపు, కేసీఆర్ ఓటమి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చని కేసీఆర్ ఓటమి పాలైతే భారీ మార్పులు చేసిన బీజేపీ ఘన విజయం సాధించింది. మరి ఏపీలో ఎడాపెడా అభ్యర్థులను మార్చేస్తున్న వైసీపీ విజయం సాధిస్తుందా, లేక జగన్ వ్యూహం బెడిసికొట్టి ప్రతిపక్షాలకు ప్లస్ అవుతుందా? అధికార పార్టీ అధినేత చేస్తున్న మార్పులు ఆయనకే మైనస్ అవుతున్నాయా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్నికలకు 6 నెలల ముందే ప్రిపరేషన్ ప్రారంభించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఐపాక్ సర్వేలు, కుల సమీకరణాలే ప్రాతిపదికగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. అయితే టికెట్ దక్కని నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ, జనసేన కండువాలు కప్పుకుంటున్నారు. అభ్యర్థుల మార్పు వ్యవహారం పార్టీకి తీరని నష్టం చేస్తున్నా వైసీపీ అధినేత ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. గత ఏడాది నవంబర్లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాతే ఇన్ఛార్జీల మార్పు వ్యూహం తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఎలక్షన్స్ లో గెలిచిన పార్టీ సక్సెస్ ఫార్ములాని ఫాలో అవుతున్నారని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థుల్లో దాదాపు అందరికీ మళ్లీ టికెట్లు ఇచ్చారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం మాత్రం అభ్యర్థుల ఎంపికలో భారీ మార్పులు చేసింది. సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చిన కేసీఆర్ ఓడిపోగా మార్పులు చేసిన బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో ఇతర రాష్ట్రాల్లో సక్సెస్ అయిన మార్పు ఫార్ములాను ఎంచుకున్నారు వైసీపీ అధినేత జగన్ రెడ్డి. ప్రజల్లో వ్యతిరేకత పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు నిరాకరించారు. ఈ వ్యూహమే పెద్ద వ్యూహాత్మక తప్పని భావిస్తున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఒప్పుకోవడం ద్వారా సీఎం జగన్ తన సొంత పార్టీకి పెద్ద నష్టమే చేశారని అంటున్నారు. ఉత్తరాది పాలిటిక్స్ కు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు చాలా తేడా ఉంటుంది. హిందీ బెల్ట్ లో తిరిగిలేని శక్తిగా ఉన్న బీజేపీ దక్షిణాదిలో ఎక్కడా అధికారంలో లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులను పక్కన పెట్టి సౌత్ లో ఉన్న ఒక్క కర్ణాటకలోనూ అధికారం కోల్పోయారు కమలనాథులు. వైసీపీ అధినేత పొరుగునే ఉన్న కర్ణాటకలో బీజేపీ ఓటమిని పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇక్కడ గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ తగ్గలేదు. కానీ ఏపీలో జగన్ సర్కారు పరిస్థితి అందుకు పూర్తి రివర్స్ లో ఉంది. వైసీపీ పాలనపై ఏపీ ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. జగన్ పై ధిక్కార స్వరాలు పార్టీని వీడుతున్న నాయకులే వైసీపీ దినావస్థకు నిదర్శనాలు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల మార్పు వ్యవహారంతో అధికార పార్టీ మరింత బలహీనపడిందని వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి లేకపోయినా, ఏ పని చేయలేకపోయారనే చెడ్డ పేరు వచ్చినా ఎమ్మెల్యేలెవరూ జగన్ ప్రభుత్వంపై చిన్న మాట కూడా పడనివ్వలేదు. అలాంటి వారిలో ఎక్కువ మందికి మళ్లీ పోటీ చేసే ఛాన్స్ ఇవ్వకపోవడంతో సీన్ మారిపోయింది. పార్టీ అధినేత కోసం ప్రతిపక్ష నాయకులను నోటికొచ్చినట్లు తిట్టిన వాళ్లే ఇప్పుడు అదే నోటితో జగన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతూ ప్రజల్లో జగన్ పైనే వ్యతిరేకత ఉందనే విషయాన్ని బట్టబయలు చేస్తున్నారు. అభ్యర్థుల మార్పు వ్యవహారంతో లేని సమస్యలు సృష్టించుకున్న వైసీపీ పెద్దలకు ఎన్నికల ముందు మరిన్ని కష్టాలు తప్పవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ టికెట్ దక్కలేదని చాలా మంది ఆ పార్టీని వీడుతున్నారు. త్వరలోనే అధిష్టానం ఎంచుకున్న అభ్యర్థులు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పే పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పటికే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ దిశగా సంకేతాలు ఇస్తున్నారు. మైలవరం కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని ప్లాన్ చేసిన జగన్ టీం తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో చేరితే ప్రమాదమని గ్రహించి ఆయనకే టికెట్ ఇచ్చారు. తీరా టికెట్ ఖరారు చేశాక వసంత కృష్ణ ప్రసాద్ మాట మార్చేశారు. 5 ఏళ్లు చిన్న అభివృద్ధి పని కూడా చేయకుండా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడగాలని ప్రశ్నిస్తున్నారు ఆయన. చివరి నిమిషంలో జగన్ కి నమస్కారం పెట్టి వైసీపీ టికెట్ తిరస్కరిస్తే అధికార పార్టీకి పరువు పోవడం ఖాయం. మైలవరం ఎమ్మెల్యే బాటలోనే డజన్ల సంఖ్యలో వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. జగన్ పాలనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుండటంతో పోటీ చేసినా గెలవడం కష్టమనే అభిప్రాయంతో ఉన్నారు చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు పనిగొట్టుకుని పార్టీ విధేయులను గెంటేశారు. ఎన్నికల ముందు ఓటమి భయంతో జంప్ చేసే వాళ్ళు సీఎం జగన్ కి భారీ షాక్ ఇవ్వనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకరని అంటున్నారు పరిశీలకులు.